అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఈరోజు వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో నేను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఈ వీక్ అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు కాదండి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు. సో ఈసారి సింగిల్ కాదు, డబల్ కాదు, త్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ వీక్ అయితే. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అన్ని ట్విస్టులు పెట్టారు బిగ్ బాస్ వాళ్ళు. అసలు ప్రిడిక్ట్ కూడా చేయలేని అన్ని ట్విస్టులు పెట్టేసి అసలు ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయకుండా లీక్స్ ఇచ్చే వాళ్ళకు కూడా అంత తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి సో కొంత లీక్ అయితే మనకు వచ్చింది. సో అది ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, సో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఫ్లోరా ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది హౌస్. సో మీ అందరికీ కూడా చాలా వీక్స్ నుంచి అరే ఫ్లోరా ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది అంటే ఈ వీకా, నెక్స్ట్ వీకా, ఆ వీకా అని చాలా రోజులుగా అంటే చూస్తున్నారు. బట్ తన మీద అంత గ్రడ్జ్ లేకపోయినా కూడా అదే పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు కదా, ఎందుకు ఇంకా ఉంచుకోవడం అనే దాని గురించి చాలామంది చూస్తున్నారు. అంటే నేను కూడా అరే పర్ఫార్మెన్స్ లేదు కదా, తనకంటే సృష్టి ఆ వారం బాగానే పర్ఫామ్ చేసింది, ప్రియా బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, మనీష్ బాగానే పర్ఫామ్ చేశాడు, హరీష్ బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు కదా. సో ఫ్లోరా కంటే పోల్చుకుంటే వీళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఫ్లోరా సేవ్ అయిపోతుంది కదా అని అనిపించింది. కానీ ఈ వీక్ ఎట్టకేలకైతే ఫ్లోరా ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది హౌస్. సో ఫ్లోరా ఎలిమినేషన్పై మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కారణాలు ఏం లేవండి, తను బాగా సైలెంట్గా ఉండడం, తనకు తెలుగు రాకపోవడం, అండ్ సంచలగా పెట్టిన ప్రతిసారి తనకు ఫెయిర్ డెసిషన్స్ తీసుకోవడం లేదంటే కావాలని కాదు కానీ తనకు అర్థం కావట్లేదు. అంటే బిగ్ బాస్కి దాదాపుగా ఫ్లోరా గారు సెట్ కాలేదండి. అంటే గొడవలు, ఈ సంచాలకుగా ఉండడం, ఈ గేమ్స్ ఆడడం తన వల్ల కావడం లేదు నిజానికి. కాకపోతే ఈ వీక్ నిజం చెప్పాలంటే చాలా చాలా బాగా ఆడారు. ఆడిన వీక్ ఏమో ఎలిమినేట్ అయిపోయారు, ఆడిన వీక్స్ ఏమో సేవ్ అయిపోయారు ఫ్లోరా గారు. సో అలా జరిగిపోయింది, మనం ఏం చేయలేము దానికైతే. కానీ సైలెంట్గా ఉండడం అంటే 4 వారాలుగా తను సైలెంట్గా ఉండడం వల్ల సేవ్ అయిపోయింది. ఈ వారం మాత్రం సైలెంట్గా ఉండడం వల్లనే ఎలిమినేట్ అయిపోయిందండి. ఎందుకంటే తనతో ఉన్న టీమ్మేట్ సంజన గారికి ఎంత స్క్రీన్ స్పేస్ దొరికిందో తినకంత దొరకలేదు. ప్రతిసారి తను బాధపడడం, గేమ్లో ఓడిపోతే ఏదో ఒకటి చేస్తుంది తన ప్రయత్నం. కానీ ఫ్లోరా ఏమీ లేదు, గేమ్ ఆడామా అంటే ఆడామా అంతే, ఆడామా గెలిచామా లేదా ఓడామా అంతవరకే తప్ప దాని గేమ్ని అరే ఇట్లా ఓడిపోయాం కదా అని ఒక కెమెరా ముందు చేయడం అట్లాంటి ఏమీ కూడా చేయడం లేదు. ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు కాబట్టి ఎవరితోనే. సో అలా ఫ్లోరా అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో నేను చెప్పాను కదా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, త్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని. సో దానికంటే ముందు కూడా సాటర్డే అప్డేట్స్ గురించి చెప్తే మీకు అసలు డబుల్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది, త్రిబుల్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా వస్తుంది మీకు. సో సాటర్డేలో మెయిన్గా ఒక టాస్క్ జరిగిందండి, పవర్ అస్త్ర అనే టాస్క్ జరిగింది. పవర్ అస్త్ర టాస్క్ ఎలా జరిగిందంటే దానికి ఒక సపోర్టివ్ టాస్క్ అండి, అందరు కలిసి సపోర్ట్ చేయాలి. సో ఈజీగా తెలుసండి ఎవరెవరు కంటెండర్స్ అయిపోతారు. తనుజకు హౌస్లో అందరికంటే కూడా ఎక్కువ సపోర్ట్ ఉంది అంటే తనుజ అలా వెళ్ళిపోతుంది ఆ కంటెండర్కి. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి సంజన గారి, ఫ్లోరా కానీ, సుమన్ శెట్టి వీళ్ళందరూ, రీతు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇమ్మాన్యుయల్ కూడా కంటెండర్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్, కామనర్స్ అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. శ్రీజ వాళ్ళందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వల్ల కళ్యాణ్ కూడా కంటెండర్ అయిపోయారు. సో తనుజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఈ ముగ్గురు కంటెండర్స్ కాగా ఇమ్మాన్యుయల్ గెలిచాడు పవర్ అస్త్ర. సో పవర్ అస్త్ర గెలవడం వల్ల ఏంటి యూజ్ అనే దాని గురించి చెప్తాను. పవర్ అస్త్ర ఏంటంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళను సేవ్ చేయొచ్చు లేదా స్వాప్ చేయొచ్చు, అలా కొన్ని తనకు పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పవర్ అస్త్ర ద్వారా ఎవరైనా సేవ్ చేయొచ్చు, స్వాప్ కూడా చేయొచ్చు. సో అది ఇమ్మాన్యుయల్కి దొరికిన ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. బట్ ఇమ్మాన్యుయల్ ఈ వీక్ దాన్ని ఉపయోగిస్తాడా లేదా తనకి తాను ఉపయోగించుకుంటాడా, ఎందుకంటే ఈ వీక్ తన నామినేషన్స్లో లేడు కాబట్టి. సో అలా ఇప్పుడు ప్రస్తుతానికైతే పవర్ అస్త్ర గురించి ఒకటి చెప్పాను కదా. నెక్స్ట్ డేంజర్ జోన్ అని మనకు సాటర్డే ఎపిసోడ్లో ఏమవుతుంది, సేవింగ్ కానీ ఏదో లేకుంటే ఎలిమినేషన్ కానీ జరుగుతుంది కదా. కానీ ఈసారి కొత్తగా ఏం చేశారంటే డేంజర్ జోన్, ఎవిక్షన్ జోన్ అనేసి 2 పెట్టడం జరిగింది. సో డేంజర్ జోన్లో సంజనాకి డేంజర్ జోన్, శ్రీజాకి డేంజర్ జోన్, డెమాన్కి డేంజర్ జోన్, సుమన్కి కూడా డేంజర్ జోన్ అని రావడం జరిగింది. అండ్ ఎవిక్షన్ జోన్ అనేసి రీతు, ఫ్లోరాకి మాత్రమే రావడం జరిగింది.
సో అంటే వీళ్ళిద్దరూ మాత్రమే ఎవిక్షన్కి చాలా చాలా దగ్గరగా ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా అనేసి వాళ్ళు కొంచెం హింట్ ఇలాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్ననే మనకు ఆల్రెడీ సాటర్డే షూట్ అయిపోయింది కాబట్టి కొంచెం లీక్స్ బయటకు వస్తాయి కాబట్టి అలా రీతుకి ఎక్కువ ఓట్స్ పడే అవకాశాలు ఉన్నాయని అలా చేయడం జరిగింది. సో నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది ఎవిక్షన్, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడబోదాం. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఈరోజు వస్తారండి. 6 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నది ఎంతమంది? 6. సో ఇక్కడ 6, అక్కడ 6. సో ఈ 6 వైల్డ్ కార్డ్స్ రాకూడదు అంటే మీ 6 మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని టాస్క్లు పెట్టడం కానీ, టాస్క్లు అయితే పెట్టరండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది ఎవిక్షన్ కాబట్టి టాస్క్లు పెట్టారనుకో గెలుస్తారు. మోస్ట్లీ 6 గేమ్స్లో 4 అన్న 5 గెలిస్తే అక్కడ వైల్డ్ కార్డ్స్ రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మళ్ళీ సపోర్టివ్ టాస్కే పెడతారని. సో సపోర్టివ్ టాస్క్ పెడతారు కాబట్టి ఆల్రెడీ ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది. ఫ్లోరా గురించి పక్కకు పెట్టండి. ఇంకా ఉన్నది ఎంతమంది? 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్లో సపోర్టివ్ టాస్క్ పెడితే ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుందండి? సంజన గారికి ఈజీగా సపోర్ట్ వస్తుంది. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా సంజనాకి సపోర్ట్ చేసేసి సంజన సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ శ్రీజ కామనర్స్ నుంచి శ్రీజ సేవ్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఎవరు? డెమాన్, సుమన్, రీతు. డెమాన్ లేదా రీతులో ఒక్కరు సేవ్ అవుతారండి. ఎందుకంటే డెమాన్కి ఎంత సపోర్ట్ ఉందో రీతుకు కూడా అంతే సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్లీ డెమాన్ సేవ్ అవుతాడేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే తనకి ఎవిక్షన్ కార్డ్ వచ్చింది కాబట్టి. సో ఎవిక్షన్ కార్డ్ వచ్చింది కాబట్టి మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కొంచెం ఎవిక్షన్ జోన్లోనే పెడితే బాగుంటుందని అందరు థింక్ చేసి రీతుని సేవ్ చేయకపోవచ్చండి. డెమాన్ని సేవ్ చేసేసి సుమన్ వర్సెస్ డెమాన్ డబల్ ఎలిమినేషన్ ఉంటే రీతు ఆర్ సుమన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ రీతు ఎలిమినేట్ కాబోతుంది. నెక్స్ట్ సుమన్ ఎలిమినేట్ కాబోతున్నట్టుగా మనకు టాస్క్ మనకున్న లీక్స్ ప్రకారం. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఎవరు ఎలిమినేట్ కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ వీక్ అంతా ఎవరికి ఓట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సంజన, శ్రీజ, డెమాన్ ఈ ముగ్గురు అయితే సేవ్ అండి. ఖచ్చితంగా 100కి 100% ఈ ముగ్గురు అయితే సేవ్. సుమన్, రీతు ఫ్లోరా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. సో రీతు ఆర్ సుమన్ డబుల్ ఎలిమినేషన్లో ఉంటే ఈ ఇద్దరిలో ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ఇద్దరు కూడా ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే వచ్చేది 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్తో 6 మెంబర్స్ పోటీ పడితే ముగ్గురిని ఎలిమినేట్ చేసేస్తారు, ముగ్గురు సేవ్ చేస్తారు. అంటే ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. సుమన్ని ఎలిమినేట్ చేసేస్తే నాకు తెలిసినంత వరకు అయితే అంత కంటెంట్ రావడం లేదు కాబట్టి సుమన్ ఎలిమినేట్ చేసినా పెద్దగా ఏమీ కాదు. రీతుని మరి ఆచితూచి కొంచెం చూసుకొని ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది చూడాలి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా అనే దాని గురించి కామెంట్ చేయండి. నేను ఇంకా నా గురించి నేను కొంచెం మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.